హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ మన అడ్రస్ చెప్పేస్తాను. తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ చూపిస్తాను. మన అడ్రస్ వచ్చి జంగారెడ్డిగూడెం. ఊరు పేరు వచ్చి జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్. అంటే పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడేమో ఏలూరు జిల్లా అయింది. ఊరు పేరు వచ్చి జంగారెడ్డిగూడెం. గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డాంగ్యనగరం, రామాలయం, గాంధీ బొమ్మ. అదే కాలేజీని ఛత్రపతి శివాజీ కాలేజ్ అంటారు. రెగ్యులర్గా మన వీడియోస్లో చెప్తున్నాను కదండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వింటారని చెప్పేసి అలా మీ షాప్ అడ్రస్ ఎక్కడని అడుగుతున్నారు కదా, అందుకని చెప్తున్నాను. బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది మనకి. తర్వాత జంగారెడ్డిగూడెంలో మనకి ఎక్కడ షాప్ అంటూ లేదు. ఇల్లు అన్నా షాప్ అన్నా ఇదే మనది. మనకి వేరే చోట కూడా షాప్ లేదు. షాపు ఇల్లు రెండు కలిసే ఉంటాయండి. కాలేజ్ దగ్గరకు వచ్చి, ఇది మన గవర్నమెంట్ కాలేజ్ అన్నాను కదా, కాలేజ్ దగ్గర వాటర్ ట్యాంక్ రోడ్డు తిన్నంగా వచ్చేస్తే చక్కగా రామాలయం, గాంధీ బొమ్మ కనిపిస్తూనే ఉంటాయి. రాపిస్తాను బయట. మన బోట్స్ పెట్టండి అన్న అని చెప్తున్నాను అంటున్నారు కదా, రాపిస్తాను. అది ఆర్కే ఫిషింగ్ గైడ్స్ అని రాపిస్తాను. ఓకేనండి. అక్కడికి వచ్చి మీకు కావాల్సింది తీసుకోవచ్చు. తర్వాత మనది ఆన్లైన్ సర్వీసు, ఆ విషయం తెలిసిందే. మనకు ఆర్టీసీ, డిటిడిసి, పోస్ట్ ఆఫీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికన్నా సరే చక్కగా మనకి ఆ కొరియర్ చేయగలం. చూసుకోండి క్యాటలాగ్. ఇదిగో క్యాటలాగ్ నెంబరు 9030748412. చక్కగా మీ ఫోన్లోని ఒకసారి నెంబర్ సేవ్ చేసేసుకోండి, ఆర్కే ఫిషింగ్ గైడ్స్ అని. వాట్సాప్లో హాయ్ పెడితే లింక్ వచ్చేస్తుంది. చక్కగా మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసుకొని, పైన ఫొటోస్ ఉంటాయి, దాని కింద రేట్ ఉంటుంది, దాని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ అంటే దానికి సంబంధించిన వివరాలు. ఏ ఐటమ్కి మీరు చూద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన వివరాలు చూసి చక్కగా ఆర్డర్ పెట్టుకొని, అన్న ఇదిగో ఇది పలానా మా ఊరు, ఇక్కడికి రావాలి మాకు, కొరియర్ ఛార్జ్తో ఎంత అవుద్ది, చక్కగా అక్కడ బిల్లు పెడతాను. చూసుకొని మీకు నచ్చింది అనుకోండి, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి తీసుకుంటే ఎక్కడికన్నా సరే 2-3 రోజుల్లో ఆ పార్సిల్ వచ్చేస్తుంది, మీ ఊరు సర్వీస్ని బట్టి. ఓకే, అయిపోయింది కదండి. గుర్తుంచుకోండి, మనకి ఆర్టీసీ ఉంది, డిటిడిసి ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉంది. చక్కగా మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకొని చక్కగా హ్యాపీగా ఫిషింగ్ చేసుకుందరు. కానీ తర్వాత ముఖ్యంగా కొత్త వాళ్ళు చూస్తుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి ఒక లైక్ చేసి, మీకు నచ్చితే చివరి వరకు చూడండి, మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న మీ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా, ఇప్పుడు మీకు ఫిషింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండబట్టే మన వీడియో చూస్తున్నారు. ఇది ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఏ పనిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వృత్తిరీత్యా ఏ ఉన్నా సరే, నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంటుంది. అసలు ఫిషింగ్ అంటే మీకు ఇంట్రెస్ట్ కాబట్టి అసలు లూరీతో ఎలా చేస్తారో, ఫ్రాగులు ఎలా పెడతారో, అసలు ఫిషింగ్లో ఏమేమి ఐటమ్స్ వస్తున్నాయి, ఎంతంత రేట్లు, ఏ ఐటమ్ బాగుంటుంది, ఏ ఐటమ్ బాగోదు, ఇంకా కొత్త ఐటమ్స్ ఏమి వస్తున్నాయి, వాటి క్వాలిటీలు ఏంటి, వాటి బరువు ఎంత, వాటి రేట్ ఎంత, ఇవన్నీ కూడాను మీకు తెలుస్తుంటాయి. ఓకేనండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటాం వల్ల ఇవన్నీ తెలుస్తుంటాయి మీకు. నా ఛానలే కాదు, మీరు చూస్తుంటారు కదా, మీకు ఎవరి ఛానల్ ఇష్టమైతే వాళ్ళ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే వాళ్ళు మీకు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. చక్కగా మీరు ఆ పనికెళ్ళో లేకపోతే ఉద్యోగానికి వృత్తిరీత్యా వెళ్ళేది వచ్చిన తర్వాత చూస్తే, ఈ కొత్త రాడ్లు వచ్చినాయా, ఇది ఇన్ని ఫీట్లా, దీని కెపాసిటీ ఎంత, దీని రేట్ ఎంత, దీని బరువు ఎంత, లేకపోతే ఈ మిషన్ లోకి వచ్చినాయా, కొత్త రకం ఫ్రాగులు వచ్చినాయా, కొత్త రకం ఫిష్లు వచ్చినాయా, లేకపోతే కొత్త రకం ఫీడర్లు వచ్చినాయా అని ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటుంది. ఎందుకని, మీరు ఆల్రెడీ ఫిషింగ్ లవర్స్ కాబట్టి అందుకే మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఓకేనండి. మన వీడియోస్ చూడండి ఒకసారి, చూసి ఆరికే అన్న కొంచెం మనకి అర్థమయ్యేలా చెప్తున్నారు అని అనిపిస్తే జస్ట్ మనకు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడాను మనం రెగ్యులర్గా వాడే ఐటమ్సే. మామూలుగా స్పీడ్గా చూపించేస్తాను. నెక్స్ట్ మీకు ఫస్ట్ మీకు బయట కాస్టింగ్ రాడ్లు చూపించేటప్పుడు వీడియోలో చెప్పాను కదండి మీకు. అయితే ఇది బయట కాస్టింగ్ రాడ్ కదా, సాలిడ్ రాడ్ నేను చెప్పాను చూడండి, 750 రూపాయలని. ఇందులో 6 ఫీటు 7 ఫీటు రెండు ఉంటాయి. నేనేం చేస్తానంటే, నేను మామూలుగా ఈ రాడ్ తోటి మీకు మామూలుగా ఏదన్నా వెయిట్ బరువు లేపి ఒకసారి చూపిద్దాం మన కస్టమర్స్కి అని చెప్పినాను. గుర్తుంచుకోండి, నాకు రాడ్ అన్ని విధాలా నచ్చితేనే నేను దాన్ని వెయిట్ లిఫ్టింగ్ కానీ దాన్ని తీసుకోండి అని కానీ చెప్తా. నాకు ఏమాత్రం నచ్చపోయినా సరే నేను దానికోసం తీసుకోమని చెప్పను, దానికోసం అసలు నేను మాట్లాడను. ఎందుకంటే ఎవరైనా కష్టపడే డబ్బులేనండి. అందుకనే ఇంక నేను జస్ట్ అలా చూపించి వదిలేస్తుంటాను.
అయితే నేనేం చేస్తానంటే ఈ బైట్ కాస్టింగ్ రాడ్ ఒకటే కాదు, సాలిడ్ రాడ్ కదా, ఇది ఒకటే కాకుండా అన్న సాలిడ్ రాడ్ మీద చాలా కాలమైంది కదా వీడియో చేసి చెప్పిన అంటున్నారు కాబట్టి ఈ సాలిడ్ స్పిన్నింగ్ రాడ్, ఈ సాలిడ్ బైట్ కాస్టింగ్ రాడ్, ఈ రెండు వీటి రాడ్లు కూడాను ఒక వీడియోలోనే వెయిట్ లిఫ్టింగ్ అనమాట. దీంతో బరువు లేపి సరదాగా మన కస్టమర్స్ చూపిద్దాని ఉద్దేశంతో ఆ వీడియో పాస్ చేసేసి ఈ వీడియో ముందు అప్లోడ్ చేసేస్తున్నాను. ఈ వీడియో అవగానే ఆ వీడియో పెడతాను. సరదా చూడండి, చూసి దీని ఎంత కెపాసిటీయా, ఇది ఎంత కెపాసిటీయా. అందుకే నా ఆర్కే అన్న కొత్తగా ఫిషింగ్ నేర్చుకునే వాళ్ళు సాలిడ్ రాడ్లు తీసుకోండి అని చెప్పేసి నన్ను ఎంతగా రికమెండ్ చేస్తుంటారని చెప్పేసి అన్న విషయం మీకు అర్థం అవుద్ది. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు రెగ్యులర్గా వాడే ఐటమ్సే కొత్త వాళ్ళకి వచ్చారనుకోండి చూస్తారు మనకి ఏ ఐటమ్స్ వచ్చాయో. ఫస్ట్ ఫీడర్లు అండి. ఫీడర్లోని 3 రకాలు. ఇది 60 రూపాయల ఫీడరు, స్ప్రింగ్ చిన్నగా ఉంటుంది చూసారా. ఇది 80 రూపాయల ఫీడరు, దీనికి 2 పాపప్ బాల్స్ ఉంటాయి. ఇది 120 రూపాయల ఫీడరు, దీనికి 4 పాపప్ బాల్స్ ఉంటాయి. ఈ 60 రూపాయల ఫీడరు ఈ 120 రూపాయల ఫీడర్కి తేడా ఏంటన్నా అంటే మనం కేజీ తౌడు మనం కలుపుకొని మనం అక్కడ తీసుకెళ్ళినా ఒక కేజీ తౌడు, ఒక అర కేజీ మనకి మైదా పిండి, గోధుమ పిండి, దాంట్లోకి మిగతా మీద ఎక్సర్సైజ్ అన్ని వేసి మనం తీసుకెళ్ళినా అక్కడ చిన్న చేపలు పడుతున్నాయి అనుకోండి, దీనికి పెట్టే ఫీడ్ తోటి ఒక కేజీ తౌడు 10 దెబ్బలకి లేచిపోద్ది. ఒక ట్రిపుల్ పెట్టేసరికి అవి అయిపోద్ది. అదే ఈ 60 రూపాయలది అనుకోండి మనకి ఎక్కువసేపు పోతుంది, ఎందుకంటే చిన్న స్ప్రింగ్ కాబట్టి. ముళ్ళు సేమ్ సైజే, ఇందులో వచ్చే ముళ్ళు రెండు సేమ్ సైజే. ఏంటంటే స్ప్రింగులు చిన్నవి. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ముళ్ళు కూడాను మీరు చూసినట్టు ఉంటుంది. అందుకే మన వీడియోస్ నేను కొంచెం మీరు ఖాళీగా ఉన్నప్పుడే చూడండి అని చెప్పని అంటాను. ఎందుకంటే మీకు ఇంకా డౌట్ అనేది ఉండకూడదు. మన వీడియో చూసారంటే ఇది ఎలాగా అది ఎలాగనే డౌట్ అనేది ఉండకూడదు. నాకు తెలిసినంత మట్టుకు మన వాళ్ళకి చెప్తుంటాను, వాళ్ళు చూస్తారన్నమాట. ఇదా సంగతి అని చెప్పి ముళ్ళుని జాగ్రత్తగా నోటీస్ చేయండి ఒకసారి. ఇగో చేయి అడ్డం పెట్టి చూపిస్తున్నాను. ముళ్ళు సైజు సేమ్ ఒకటే, పాపప్ బాల్ సైజు సేమ్ ఒకటే. ఇది 120 రూపాయలు, ఇది 60 రూపాయలు ఒకటే. మరి ఎక్కడ డిఫరెంట్? ఇదిగో స్ప్రింగుల్లో డిఫరెంట్. ఈ స్ప్రింగ్ 60 రూపాయలు, ఈ స్ప్రింగ్ 120 రూపాయలు. ఇది పెద్ద స్ప్రింగ్, మేత ఎక్కువ పడుతుంది. పెద్ద చేపలు ఒక 5 కేజీలు 10 కేజీలు ఉన్న చోట మేము ఫీడ్ ఎక్కువ పెట్టుకుంటామన్నా, ఫీడ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు అని చెప్పిన చోట ఇది వాడుకోండి. అన్న 1/2 కేజీ అర కేజీ చేపలు పడుతున్నాయి అన్న చోట ఇది పోయి వాడుకోండి. ఇందులోనే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తారు. మీకు ఫీడ్ ఎక్కువ అయిపోతుందని షాప్ దగ్గరకు వచ్చి అంటున్నారు చూడండి. చిన్న మాట చెప్తాను. మీరు ఇంట్లోని సంథింగ్ చిన్న మాట అనుకుందాం, మీరు ఇంట్లో చేపల కూర వండుకున్నారు అనుకుందాం. 1 కేజీ చేపలు తీసుకొచ్చి వండుకున్నారు అనుకుందాం. మీ ఇంటి వరకే స్మెల్ వస్తుంది ఆ కేజీ చేపల కూర. అదే ఒక 50 కేజీలు చేపలు తీసుకొచ్చి మీరు ఏదన్నా ఫంక్షన్ చేస్తున్నారనుకోండి, ఆ పేట అంతా స్మెల్ వచ్చేస్తుంది. రైట్? ఆ 50 కేజీల సమూహం పేట అంతా స్మెల్ వచ్చేస్తుంది. అలాగే ఫీడ్ ఎక్కువ ఉండటం వల్ల మనకే లాభం. కారణం ఏంటంటే కొంత మనం చెరువులో వేస్తాం, ఆ స్మెల్గా అట్రాక్ట్ అవి వస్తాయి. ఎక్కువ ఫీడ్ కనబడడం వల్ల అవి ఆహారాన్ని తొందరగా ఆకర్షించి తొందరగా తింటాయి, మనకి తొందరగా పడతాయి అని నా ఉద్దేశం. చూడండి, చూసి చక్కగా మీకు నచ్చింది తీసుకుందరు కానీ. ఓకేనా? సరే, ఫ్రాగులు, ఫైర్ ఫాక్స్ దుష్మన్ ఫ్రాగులు అన్న, దుష్మన్ అని చెప్పి అంటున్నారు. మాకు కొత్త తెలియదు అన్న. ఇదిగో ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను. దుష్మన్ ఫ్రాగ్ అంటే ఇది ఇలా సీల్ అయిపోయి ఉంటుంది అన్న. వెనకాల ఇది సీసం సీల్ అయిపోయి ఉంటుంది. ఒక ఆయన కామెంట్లు అడిగారు, అన్న ఫ్రాగ్కి సీసమే ఎందుకన్నా అని చెప్పి నన్ను అడిగారుగా. ఏమీ లేదన్న, ఇప్పుడు సీసం ఉండటం వల్ల ఏంటంటే మనం ఫ్రాగ్ని ఇసిరేటప్పుడు దీనికి బరువు ఉంటే దూరంగా వెళ్తుంది. దూరంగా వెళ్ళడానికే మనకు సీసం పెడతారు. ఒరిజినల్గా అయితే సీసం అవసరం లేదు. మీకు ఒక బాణం ఉంది, సపోజు ఇదే బాణం అనుకుందాం. వెనకాలేమో కోడి ఏకలతోటి కట్టేసేసి ఉంటుంది, ఎదర మాత్రం ఇనపదే ఆ ములుకు ఉంటుంది. ఎందుకని? దూరం వెళ్తానికే, బలంగా గుచ్చుకుంటానికే. అలాగా వెనకాల ఇక్కడ ఉన్న సీసం ఏం చేస్తుంది అంటే దూరం వెళ్తుంది. ఈ సీసం ఒకళ్ళు ఊడిపోయింది అనుకో, దీనికోసం మనం బ్యాంక్ పెట్టుకోకల్లా. మన దగ్గర ఉన్న సీసం ప్లేటో లేకపోతే బాల్స్, బుల్లెట్ బాల్స్ ఉంటాయి కదా, అవి కూడా నీటిలో వేసి మనకి కరెక్ట్గా బరువు సరిపోతుంది లేదు చూసుకుని ఇక్కడ సీల్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం మనం కష్టపడే డబ్బులు కొన్నతో ఫ్రాగులు పాడు చేసుకోకల్లా.
ఓకేనా. ఇది 16 గ్రాములు. ఇది 16 గ్రాములు. రబ్బర్ క్వాలిటీ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది రబ్బర్ క్వాలిటీ. తర్వాత హుక్స్ కూడాను మంచి షార్ప్గా ఉంటాయి. ఇది మల్టీ కలరు. ఓకేనా. రేట్లు మీకు కుదిరితే మీకు డిస్ప్లే మీద ఇచ్చేస్తుంటాను మీకు. అందులోనే ఇదిగో ఇది ఒక మోడల్. ఇవి దుష్మ ఫ్రాగులు అనమాట అన్నా. అందులో మాకు చిన్నవి కావాలన్నా అంటే ఇదిగో చిన్నది. ఓకేనా. క్లోజప్లో చూసుకుంటున్నారా, ఇది చిన్నది. ఒకసారి చిన్నదాన్ని పెద్దదాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చిన్నదానికి పెద్దదానికి మీకు తేడా తెలుస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే అన్న పెద్ద ఫ్రాగులు అయిపోయి మాకు కొరమేన్లో పడతలేదు, పెద్ద ఫ్రాగులు వద్దు మాకు చిన్న ఫ్రాగులు కావాలంటారు కదా. ఎవరికి ఏం కావాలో అవి తెప్పించడం వరకు నా బాధ్యత. అయితే నా ఒపీనియన్ చెప్తున్నాను, కొరమేనులకి, పూమేన్లకి, వాలుగులకి చాలా పెద్ద నోరులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారో లేదో, చాలా పెద్ద నోరులు ఉంటాయి. ఇదిగో ఇది నోటీస్ చేయండి. ఇది 16 గ్రాములు. ఇది 12 గ్రాములు. 16 గ్రాములు, 12 గ్రాములు. ఇది బాగా లాంగ్ వెళ్తుంది. ఇది వెళ్ళినంత దూరం ఇది వెళ్తాం. మీకు కేటలాగ్లు వివరంగా ఉంటాయి. మీకు ఏది కావాలో తీసుకుందరు కానీ. ఓకే అన్న, మాకు లాంగ్ కాస్టింగ్కి ఫ్రాగులు తీసుకురండి. ఓకే, ఇదిగో ఫైర్ ఫాక్స్ కంపెనీ ఒక మోడల్ ఓపెన్ చేసి మీకు చూపించిన తర్వాత మిగతా మోడల్ అన్ని ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి చూపించి మళ్ళీ నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దాం. ఇది ఫైర్ ఫాక్స్ నార్మల్ ఫ్రాగ్ అనమాట అన్న. ఇది దుష్మ ఫ్రాగ్ అన్నారు. ఇది దుష్మ ఫ్రాగు, నార్మల్ ఫ్రాగు తేడా ఏంటి? ఇదిగో వెనక్కి తిరిగి ఒకసారి వెనక్కి తిప్పుతున్నాను చూడండి. శేషం సీల్ అయిపోయి ఉంటుంది. శేషం బయటకు ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న శేషం బయటకు ఉంటుంది. శేషం సీల్ అయిపోయి ఉంటుంది. ఈ ఎదర దీనికి తాడు టైప్ వస్తుంది, దీనికి ఐరన్ వస్తుంది. హుక్స్ సేమ్. హుక్స్ చూసారా ఎంత హెవీగా ఉంటాయో. ఓకే, ఈ సేమే హుక్స్ కూడాను సేమే మళ్ళీ. ఓకే, రేట్లు అక్కడ ఇచ్చేస్తుంటాను, వీలైనంత వరకు చూడండి ఒకసారి. ఇంకా టైగర్ మోడల్ అనమాట. కలర్లోనే ఆరెంజ్ కలర్లోనే టైగర్ మోడల్. ఇవి వచ్చి 16 గ్రాములు, 16 కానీ 18 కానీ అయ్యి ఉంటుంది. నేను చూసి మీకు డిస్ప్లే మీద ఇస్తాను, మీకు రేటుతో సహా ఇస్తాను. ఇదిగో ఇది ఒక మోడల్. ఓకేనండి. పెద్ద ఫ్రాగులు చూపిస్తున్నా, లాంగ్ వెళ్ళే ఫ్రాగులు అనమాట ఇవి. ఫైర్ ఫాక్స్ అని ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. ఇదిగో ఫైర్ ఫాక్స్. మస్టర్డ్ హుక్స్ అంటే మోస్ట్ బ్రాండెడ్. తర్వాత ఈ ఫ్రాగులు ఒకసారి చూడండి. మీరు పెద్ద వద్దు అంటారు కానీ అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగుంటాయో, ఎంత దూరం వెళ్తాయి. ఇవి లొకానాలో ఫ్రాగులు వచ్చే గుర్తుందా మీకు? లొకానా ఫ్రాగు మోడల్ అనమాట. ఇది బుల్ ఫ్రాగులు అని వచ్చే గుర్తుందా మీకు? ఆ మోడల్ ఈ ఫ్రాగు ఎంత బాగుంది చూడండి. ఒకసారి ఈ టైల్ మర్చిపోయాను. ఈ తోక అన్న, ఈ తోక బారుగా ఉంచుకోవాలా, కట్ చేయాలా? కట్ చేయవద్దు, ఉంచుకోవద్దు. ఏం చేస్తారంటే చక్కగా తీరిగ్గా ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని ఇలా ముడేసేయండి చివర. ఇది ఇలా ముడేసేసారనుకో, ఇటు ముడి పడుతుంది, ఇటు ముడి పడుతుంది. ఆ ముడి ఇక్కడ ముడి పడిన తర్వాత మిగతా కట్ చేసేసేయండి. ఈ ముడి ఎలాగుంటుందంటే వెనకాల 2 కాళ్ళు ఉన్నట్టు ఉంటాయి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా అన్న. రబ్బర్ క్వాలిటీ మాకు ఇంకా స్మూత్గా ఉండాలంటే ఇంకేదైనా టిప్స్ ఉన్నాయా? ఇదిగో ఆల్రెడీ కంపెనీ ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఒక బెజ్జిం లాంటిది ఇస్తుంది, నోటీస్ చేశారా? ఆ బెజ్జిం కింద ఇంకో బెజ్జిం పెట్టండి సరిపోద్ది. అప్పుడు ఎయిర్ ఇంకా స్పీడ్గా బయటకు వచ్చేస్తుండటం వలన క్వాలిటీ ఇంకా స్మూత్గా, రబ్బరు స్మూత్గా అయిపోద్ది అనమాట. ఓకే, దుష్మన్లోని వైట్ అండ్ రెడ్. తర్వాత ఇదో మల్టీ కలర్ మోడల్. తర్వాత అన్న, ఇప్పుడు మీరు చూపించిన వాటి కన్నా ఇంకా లాంగ్ వెళ్ళే ఫ్రాగులు అని ఉన్నాయా? ఇది రేటల్ ఫ్రాగ్ అని చెప్పేసి ఇది ఎలాగుంటుందంటే ఎలక మాదిరిగా ఉంటుంది. ఇది ఎలక కూర్చున్నట్టు ఉంటుంది, కప్ప ఒడ్డు మీద కూర్చున్నట్టు ఉంటుంది. నోటీస్ చేశారా? ఈ షేప్ చూసారా? ఈ షేపు కప్ప ఒడ్డు మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఇది బ్లాక్ కలర్, ఫుల్ బ్లాక్, హెవీ హుక్స్ చూసారా? అది ఏంటంటే కొన్ని వాటికి స్పూన్ వస్తుంది, కొన్ని సార్లకి టైల్స్ వస్తాయి, ఒక్కోసారికి స్పూను టైలు డబుల్ స్పూన్స్ వస్తాయి. ఇక రకరకాలు వస్తాయి అనమాట అన్న. అదే బ్లాక్లోని చిన్న ఫ్రాగులు ఏమైనా ఉన్నాయా? ఇదిగో ఫైర్ ఫాక్స్, నోటీస్ చేయండి. ఫైర్ ఫాక్స్ ఇది 12 గ్రాములు అయ్యి ఉంటుంది. ఇది 12 గ్రాములు కానీ 10 గ్రాములు కానీ అయ్యి ఉంటుంది. ఈ రెండు పక్కన పెట్టుకుని చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగో ఇది చిన్న ఫ్రాగు,
ఇది పెద్ద ఫ్రాగు. నోటీస్ చేశారా? ఇది వెళ్ళినంత దూరం ఇది వెళ్ళదు. చిన్న ఫ్రాగులు కావాలన్నా ఇదిగో బ్లాకు. సేమ్ ఆ బ్లాక్‌లోనే ఇంకో మోడలు. ఇంకా వస్తున్నాయి ఫ్రాగులు. 9 గ్రాములు అటువంటి ఫ్రాగులు కూడా వస్తున్నాయి. ఓకేనండి. తర్వాత ఫిష్ క్లీనరు. ఇదొకటి కొనండి అన్న. ఇదొకటి కొనుక్కోండి. ఇది ఎంత రూ. 50 ఎంతో ఉంటుంది సంథింగ్ చెప్తాను. ఇది ఎందుకన్నా అంటే మనం చేపలు పట్టిన తర్వాత ఇంటికెళ్ళి ఆ ఇంటికాడ మొత్తం ఇల్లంతా పులుసైపోయేదానికన్నా మనం చక్కగా కాళ్ళగొట్ట దగ్గర మనం చేపలు పట్టుకుంటాం కదా! అక్కడే పులుసు అక్కడే తీసేసి చక్కగా చేపలు వేసుకొని వచ్చామంటే ఇంటి నిండా చేపల పులుసులు చిరాచిరాగ్గా పడకుండా ఉంటాయి. బాగుంటది. ఇంటికాడ ఆడవాళ్ళకి కూడా కొద్ది పని తగ్గినట్టుగా ఉంటది అని నా ఉద్దేశం అంతే. ఇది కట్టరు. కట్టర్‌లోని 2 రకాలు ఉంటాయి. ఇది రూ. 120 ఎంతో ఉంటది. ఇంకోటి రూ. 280 ఉంటది. ఇది జస్ట్ కట్టర్ ఇది. హుక్ రిమూవ్ చేసుకుంటానికనమాట. ఏదన్నా మనకి బ్రెడెడ్ లైన్ కట్ చేసుకుంటానికి హుక్ రిమూవ్ చేసుకుంటానికి అదే. మన పళ్ళున్న చేపకు నోట్లో మరి ఈ దూరిపోతాయి కదా! లూరీసు, తల ఫ్రాగులు దూరిపోతాయి కదా అవి. ఇదే కట్టర్‌లోని ఇది పౌచ్ వచ్చేస్తది. ఇది రూ. 280 ఇది. చక్కగా మనం బెల్ట్ కూడా పెట్టేసేసుకోవచ్చు. మన బెల్ట్లు వాడుతుంటారు కదా! బెల్ట్‌కి, మొలతాడుకి మొత్తం చక్కగా ఇలా పెట్టేసుకుంటే నీటిలో దిగుతారు చూడండి. అది చాలా బాగుంటది ఆళ్ళకి. ఇది బాగా హెవీ క్వాలిటీ. స్ట్రాంగ్‌గా ఉంటది. మనకి స్టాండర్డ్ అనమాట అది. సాలిడ్ బాగా. దీంట్లోనే పక్కన చిన్న నైఫ్ లాంటిది ఇస్తారు. అక్కడ మనం కాస్టింగ్ చేసేటప్పుడు మన అవసరాలు తగ్గట్టుగా ఇంక వాడుకోవాలి దీన్ని. ఇక్కడ మనకి లాక్ ఇస్తారు. ఇదిగో లాక్. నేను లాక్ వేస్తున్నాను చూడండి ఒకసారి. ఇదిగో లాకు. ఇది ఓపెన్ చేస్తే లాక్ రిలీజ్ అనమాట. ఇది బాగా హెవీగా ఉంటది. దీనికన్నా పెద్దగా ఉంటది. ఇదిగో చూసారా? ఇది రూ. 120 అనమాట. ఇది రూ. 280. క్వాలిటీ కూడా చాలా బాగుంటది. దీనికి అసలు సంబంధమే ఉండదు. తర్వాత దీనికి నైఫ్‌లు కూడా ఉంటాయి. ఒక రంపం టైపులో దాకా ఉంటదనమాట. అక్కడ మనం వాడుకునే దాన్ని బట్టి మనకు కావాల్సిన దాన్ని బట్టి. ఇంక చూసారా? అది. తర్వాత దీనికి చివర చిన్న ములుకు లాంటిది ఇస్తాడు చూడండి అది. బాగా పట్టుకుంటానికి. ఫ్రాగును మనం ఆ కొరమేన్ని గాని, చేపను గాని దేన్ని పట్టుకుంటానికన్నా ఉంటది. ఇక్కడ మనం ఏదైనా చిన్న తాడు లాంటిది కూడా కట్టుకోవచ్చు. ఓకే. తర్వాత అన్న ఫీడర్‌కి మేము పాపప్స్ కట్టుకుంటాము. అయి మంచియి ఏమైనా ఉన్నా తెప్పించారా? ఇదిగో అన్న మొత్తం సెట్టు. ఈ సెట్ ఇలాగ రూ. 138 ఎంతో ఉంటది. ఈ సెట్‌లో చాలా కలర్స్ ఉంటాయి. రెడ్ ఉంటది, వైట్ ఉంటది, గ్రీన్ ఉంటది, లెమన్ గ్రీన్ ఉంటది, తర్వాత రేడియం యెల్లో ఉంటది. ఇంకా చాలా రకాలు చాలా మోడల్స్ ఉంటాయి అందులోని. ఓకేనా? సరే. అన్నా రాడ్ స్టాండ్‌లు ఒకసారి చూపిస్తాను మీకు. ఐటమ్స్ చూపిస్తాను ఇందులో మోడల్. ఇదొక మోడలు, ఇదొక మోడలు, ఇదొక మోడలు. ఈ మోడలు ఇదొక మోడలు. ఇదొక మోడలు. ఇది టెలిస్కోప్ టైప్ వస్తుందని చూసారా ఇది. ఇది మనం భూమిలో ఇలా గుచ్చుకొని రాడ్లు ఇలా పెట్టుకొని మనం ఫీడర్ ఫిషింగ్ చేసుకుంటాం. అప్పుడు ఇలా పెట్టుకుంటానికి మనకు బాగా ఉపయోగపడుద్ది. ఇది. పోతే ఇది. ఇది ఎలాగంటే ఇది ఇలాగ ఉంటది మనకి. మీకు వచ్చేటప్పుడు ఇలాగ వస్తది. దీన్ని ఇలా పెట్టేసేసుకుంటే అన్న మేము మాకు ఆ కాలవ నీటికి తిన్నంగా ఉండాలన్నా అంటే ఇది ఇలా భూమిలో దింపేసుకోండి ఇలాగ. మీకు ఎంత కావాలో అంత ఇలా భూమిలో దింపేసేసుకొని ఇదిగో ఫిషింగ్ రాడ్ ఇలా పెట్టుకుంటే అలా నిలబడిపోయి ఉంటది. మనం పట్టుకునే పని లేకుండా చక్కగా నిలబడిపోయి ఉంటది. ఇందాక చూపించింది పైకి ఉంటది. ఇది చూస్తే చక్కగా ఇలా ఉంటది. ఓకేనండి. సరే. ఈ పక్కన పెడితే అన్న మాకు అప్ అండ్ డౌన్ అంటే పైకి కిందకే పెట్టుకునేలాగా ఉండాలి. ఇదిగో కింద చూసారా? ఇది అల్యూమినియంది ఇది. తర్వాత ఐరన్ కూడాను ఇందులో కలుస్తుంది. లోన అల్యూమినియం, ఐరన్ కలుస్తుంది. ఇది సూదిగా ఉంటది. దయచేసి గుర్తించండి. కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను వివరంగా చెప్పవలసిన బాధ్యత నాకుంది. అన్న ఇవన్నీ మాకు తెలిసినయి అన్న. ఎందుకన్నా అంతసేపు చెప్తావంటే అన్న దయచేసి చూడండి ఒకసారి. కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు పాపం. ఆళ్ళు ₹1 డబ్బులు పెట్టి కొనుక్కుంటుంటే ఆళ్ళకి వివరం తెలియాలి కదా! మనం ఫోన్‌కి అందుబాటులో ఉండొచ్చు, లేకపోవచ్చు. వీడియో చూస్తే ఇంక ఆళ్ళకి డౌట్ అనేది ఉండకూడదు. ఈ ఐటెమ్ ఇదా అని చెప్పని తెలియాలనే ఉద్దేశంతో చేస్తుంటాను. ఇది చక్కగా మనం రాడ్ ఇలా పెట్టేసుకుంటానికి మనం పైకి కిందకి అడ్జస్ట్‌మెంట్. సపోజ్ మనకి ఇక్కడ కావాలి. ఇదిగో ఇది మనం ఇలా టైట్ చేసుకున్నాం అనుకో ఇంక అలాగుంటది. సపోజ్ ఇది ఇలా భూమిలో దింపేసాము. దింపేసిన తర్వాత సపోజ్
ఇదిగో రాడ్ ఇలా దింపేసాం కదా, ఈ రాడ్ చక్కగా ఇలా పెట్టేసేసి హ్యాపీగా కూర్చోవచ్చు. ఇక్కడేమో మనకి మిషన్ ఉంటుంది, రాడ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇవి రాడ్ స్టాండ్లు అన్న ఓవరాల్గా ఏంటంటే మన చేత్తో పట్టుకునే పని లేకుండా ఉండడానికి అన్న. ఇవి కాదు, ఒకేసారి మేము 2 రాడ్లు పెట్టుకుంటానికి 2 రాడ్లతో నేను ఫిషింగ్ చేస్తుంటాను, దానికి సంబంధించి ఏదన్నా ఉందా అని అంటే ఇదిగో అన్న, ఇది పట్టుకెళ్తానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇదిగో ఇంతే, పట్టుకెళ్తానికి చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇదిగో ఇది మన భూమిలో దింపేసుకునేది అనమాట. తర్వాత దీనికి మొన్న గత వీడియోలో ఒకటి చెప్పాను మీకు, క్యాప్ ఇలా పెట్టుకోవాలి, తర్వాతనేమో దీన్ని ఇలాగా సెట్ చేసుకోవాలని చెప్పాను, గుర్తుందా మీకు? దీన్ని ఇందులో సెట్ చేసేసుకోవాలి. ఇక లేట్ అవ్వకుండా సింపుల్గా చూపించేస్తున్నాను, ఆ వీడియోలు చూసే ఉంటారు మీరు. ఇదిగో మనకి ఎలా కావాలితే అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీన్ని. ఇది టెలిస్కోపు, ఇది పెద్దది అనమాట. ఇదిగో ఇలాగా, ఇదిగో దూరం నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి. ఏకకాలంలో ఇక్కడొక రాడ్డు చక్కగా పెట్టుకొని, ఇదిగో ఈ స్టాండ్ ఎలా పెట్టుకోవాలో మీకు చూపించాను కదా, ఇది ఇలాగ వస్తుంది స్టాండ్, ఇది ఇలాగా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీరు ఒకటి నోటీస్ చేశారా, మనం ఫిషింగ్ రాడ్ 10 అడుగులు ఫిషింగ్ రాడ్ పెట్టుకున్నప్పుడు ఒడ్డమ్మట గుచ్చుతుంటాం. ఒడ్డమ్మట తీసుకెళ్ళి గుచ్చినప్పుడు నీటిలోకి మనకి ఏమీ లేక, అక్కడ పెట్టుకోవడానికి పంగలకర్ర లాంటిది లేక, ఒక్కొక్కసారి మనం నీటిలో దిగి, ఒక మోకాళ్ళ లోతు నీటిలో దిగి, మనం అక్కడ దొరికే చిన్న చిన్న కర్రలు మన రాడ్ మనం పెట్టుకుంటాం. నోటీస్ చేశారా? అవి పొద్దున మనం మళ్ళీ ఫిషింగ్ వెళ్ళేసరికి పడిపోవడము, లేకపోతే ఎవరో పీకేసి ఇంకో చోట పెట్టడము, ఆ చుట్టుపక్కల ఉన్న పొల మొక్కలు అనమాట. లేకపోతే అక్కడ ఎవరైనా కూర్చుంటాము, అరే ఎంత సెట్ చేసిన తర్వాత ఎవరో వచ్చి ఫిషింగ్ చేసుకుంటారని అక్కడ నుంచి మనం వెళ్ళిపోవడం ఉంటుంది చూడండి, వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఓకేనండి, సరే అన్న. ఫిషింగ్ కోసం ఇంత వివరంగా ఇంత క్లియర్గా చెప్తారు, ఎప్పుడు ఫిషింగ్ వీడియోలు చేరేంటన్నా మీరంటే, ఇప్పటికే చాలా వీడియోల్లో చెప్పానన్న. మనది హోటల్ అండి తెల్లారి గట్ల 4ంటికి మొదలవుద్ది మన పని. హోటల్ తర్వాతనేమో ఆన్లైను, మీకు ఆర్డర్లు, పార్సిళ్ళు, వీటితోనే సరిపోతుంటుంది. అయితే మాత్రం వారానికి ఖచ్చితంగా 3 నుంచి 4 రోజులు నేను ఫిషింగ్కి వెళ్తా. అందుకే మీ కొట్టు దగ్గర దొరకను నేను. మీరు వచ్చినప్పుడు బయటికి వెళ్ళారు అంటారు, అదే కారణం. కాకపోతే ఏంటంటే మరి అప్పుడు వీడియోస్ తీసుకోవచ్చు కదన్నా అంటే, ఇంకా ఆ ప్రాసెస్ పెట్టుకున్నాం అనుకో, పెద్ద సెటప్ అది. దానికి ఒక కెమెరా తీసుకెళ్ళాలి, లేకపోతేనేమో దానికి ట్రైపాడ్ తీసుకెళ్ళాలి, ఒక స్టాండ్ తీసుకెళ్ళాలి, వీడియో చేయాలి, ఏమి ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా పెట్టుకుంటే ఇంకా ఆ ప్రాసెస్ పెట్టేసుకోవాలి, లేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు అనమాట. అది నా ఉద్దేశం. ఇంకా అంత మనం అప్పుడే మనం చేయకూడదని చెప్పేసినానని మామూలుగా వెళ్ళి మీలాగా వచ్చేస్తుంటాను అన్న. ఇవి హార్డ్ లూరీ, ఇవి చాలా బాగుంటాయి. దీనికి సీ వాటర్కి, ఫ్రెష్ వాటర్కి, గోదావరి, కృష్ణానది అటువంటి వాటికి, సముద్రాల్లోకి ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఇది బరువు, రేటు కూడాను డిస్క్రిప్షన్ ఇచ్చాను చూడండి ఒకసారి. ఇలా చూడండి, ఇందులో 1 2 3 4 5 వస్తాయి. ఇవి మొత్తం హార్డ్ అనమాట. ఇంకా ఇందులోని రబ్బర్ గిబ్బర్ ఏమి ఉండదు, మొత్తం ముద్దలు అనుకోండి, సీసం ముద్దలు టైప్ అనుకోండి. హుక్స్ చూసారా ఎంత హెవీగా ఉంటాయో, చాలా హెవీగా ఉంటాయి హుక్స్, ఇవి చాలా బాగుంటాయి. తర్వాత అన్న జిగేట్స్ వచ్చినాయి అంటున్నారుగా, ఇవిగో జిగేట్లు. ఈ జిగేట్లు దేనికి వాడతారన్నా కొత్త వాళ్ళకి తెలియదు కదా. ఇదిగో ఇలాంటి చేపలు సాఫ్ట్ లూరీ పెట్టుకు తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర జిగేట్లు ఆల్రెడీ ఉంటాయి. ఒకవేళ లేకపోతే ఇటువంటి వాటిలు కూడా ఆర్డర్ పెట్టుకుంటారు. విడిగా కావాలంటే విడిగా తీసుకోండి, లేకపోతే ప్యాకెట్ కావాలంటే ప్యాకెట్ తీసుకోండి. జిగేట్లు ప్యాకెట్ తీసుకుంటే మీకు బెటర్ ఆప్షన్ అనమాట. సరే, ఈ పక్కన పెడితే ఇందులోని 17 గ్రాములు 14 గ్రాములు 14 గ్రాములు ఉంటాయి. నెక్స్ట్ ఫిష్లు మీకు అన్న మాకు విడిగా సాఫ్ట్ లూరీస్ ఫిష్లు కావాలన్నా అంటే ఇగో ఎక్సలెంట్గా ఉంటాయి ఇవి. చక్కగా ఇగో ఈ ఫిష్ల కోసం చిన్న మాట చెప్పేసేసి వీడియో కంటిన్యూ చేసేద్దాం. కాకినాడకు సంబంధించిన ఒక కుర్రోడు, అసలు అతను డైలీ ఒక 20 నుంచి 15 నుంచి 20 కొరమేన్లు కంటిన్యూగా పడుతుంటాడు. ఆ కుర్రోడు నేను దగ్గర 2 సంవత్సరాల పాటు వస్తూనే ఉంటాడు. ఊరి పేరు కాకినాడ అనమాట. కాకినాడలో ఎవరైనా ఉంటే తెలుసుది. ఆ కుర్రోడు పట్టేది ఎలా ఉంటుందంటే ఇలా పాయలాగా ఉంటుంది అన్న. నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళలేదు కదా, ఇలా పాయలాగా ఉంటుంది. ప్రత్యేకించి అసలు ఫ్రాగ్ అనేది ముట్టుకోడు ఆ కుర్రోడు, తీసుకోడు ఫ్రాగ్ అనేది. షాప్ దగ్గరికి వచ్చి ఇలాంటి ఒక 20-30 పట్టుకెళ్ళిపోతుంటాడు. అసలు ఎలా చేస్తున్నది ఇంత ఫిషింగ్ ఒకసారి వీడియో పెట్టని చెప్పానంటే అతను ఫోన్లో ఉన్న వీడియోలు పెడతాడు.
చక్కగా ఇలాగ పాయలాగా ఉందన్నమాట. కాలువ పాయలాగా. కాకినాడ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే పలానా చోట చోటు కోసం ఆర్కేనా చెప్తున్నాడనేది మీకు ఒక ఐడియా వస్తది. ఈటిలతోటే ఏస్తాడు. ఒక 3, 4 రౌండ్లు తిరగకుండానే వచ్చేస్తుంది కొరమేను. షార్ట్ కొట్టి ఇదిగో అన్న ఆర్కే అన్న అని చెప్పేసని వీడియోలో చూపిస్తున్నాడు. చాలా బాగా వర్కౌట్ అవుతాయి. తుక్కు ఉండకూడదు. అక్కడ తుక్కు గుర్రపు డెక్కలు లాంటివి ఉన్నాయనుకున్నా, కింద కూడా దీనికి ముళ్ళు ఉంటాయి కాబట్టి తుక్కుల్లో పట్టేస్తుంది. తుక్కు లేని చోట వేసుకోండి. దీనికి ఆల్రెడీ సీసం అక్కర్లా. ఇది కనిపిస్తుందా? ఈ లోన ఇదిగో పాయింట్ కనిపిస్తుందా? ఆ లోనే సీసం ఉంటదనమాట. మొత్తం అన్నిటితో వచ్చేస్తది. ఇంకా మీరు వెతుక్కునే పని లేకుండా ఉంటది. అందులోని కొంచెం హెవీ క్వాలిటీ కావాలన్నా సాఫ్ట్ ఫ్లోర్‌నే హెవీ క్వాలిటీ కావాలని చెప్పేసానంటే ఇదిగో హెవీ క్వాలిటీ. ఇవి చాలా బాగుంటాయి. ఇవి కలర్ పరంగా కానీ, హుక్స్ క్వాలిటీ పరంగా కానీ చాలా బాగుంటాయి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సీసంతో సహా ఇందులోనే వచ్చేస్తుంది. ఇక మనం పెట్టుకోక్కర్లేదు ఇంకేమీ కూడా. ఇక ఇక్కడ రింగ్ కనిపిస్తుంది చూసారా? ఈ రింగు ఇది మొత్తం అంతా సీసం ముద్ద. ఇదంతా కూడా సీసం ముద్ద. దీనికి ఆ డబుల్ త్రిబుల్ హుక్స్‌లు తర్వాతనేమో టెయిలు చాలా బాగుంటదన్న. ఇలాంటి లూరీస్ ఇలాంటి ఎవరు బాగా తెలుస్తుందంటే లూరీ ఫిషింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి నెట్లలో దగ్గర మన దగ్గర 4 మోడల్స్ ఉన్నాయి. ఇదిగో ఇందులో అన్న చీప్ అండ్ బెస్ట్‌లో మాకు నెట్ కావాలన్నా అని చెప్పేసి అన్న వాళ్ళకి, హెవీ క్వాలిటీలో నెట్ కావాలన్నా అన్న వాళ్ళకి ఇదిగో నెట్లు ఏదన్నా సరే సాగుతాయి, మీకు చక్కగా సాగుతాయి. ఓకేనా? ఇది ఒక మోడల్. లాస్ట్‌న మీకు ఉపయోగపడే మోడల్ కూడా ఒకటి చూపిస్తాను మీకు. ఇది పెద్ద పెద్ద చేపలు వేసుకుంటానికి, శీలావతి లాంటివి వేసుకుంటానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. ఏవి? ఈ 2 ఇప్పుడు నేను చూపించిన ఈ 2 బాగా ఉపయోగపడతాయి. శీలావతులు, కొరమేన్లు ఏది వేసుకుంటానికన్నా బాగా ఉపయోగపడతాయి. అలా మేము బాగా చిన్న చేపలకి, పెద్ద చేపలకి, బొమ్మిడాయలకి, గొరసలకి అన్నిటికి వెళ్తామన్నా మా చిన్న రంధ్రాలు ఉన్నాయి కావాలన్నా అంటే ఇదిగో దోమ తెరలాగా ఉంటుంది. దోమ తెరలాగా ఉంటుందంటే దోమ తెర బెజ్జల్లాగా ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? మీరు వాడుతున్నారు మనోళ్ళు. అది అన్న ఇవి కాదు అవి కాదు, మాకు బాగా స్ట్రాంగ్గా హెవీగా ఉండాలి. ఇదిగో ఇది చిన్న బెజ్జాలతోటి. ఇవి తొందరగా రావట్లేదు అన్నవి, వచ్చినట్టు అయిపోతున్నాయి అన్నమాట. ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి దగ్గర ఇందులోని ఓ 30 కేజీలు చేపలు వేసుకోవచ్చు. 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు ఉంటాయి కదా, సాగిపోతుంటుంది. ఎక్కడికక్కడ సాగిపోయి మంచి హెవీగా ఉంటుంది. ఈ నెట్లో మళ్ళీ ప్రత్యేకించి మనం ఇంటికి తీసుకెళ్ళి దారాలు కుట్టుకోవాలి ఆటోమేటిక్ ఏమి ఉండవు. తీసుకెళ్తాం, జస్ట్ వాడేసుకుంటామే. ఓకేనా? సరే, ఇదిగో సాఫ్ట్ లూరీస్లో మీకు కొన్ని మోడల్స్ ఇలా చూపిస్తాను. మిగతా మోడల్స్ అక్కడ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇదిగో సాఫ్ట్ లూరీస్ ఫైర్ ఫాక్స్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు ఒక లెక్క వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నవి. ఇదిగో చూసారా? వెరీ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సాఫ్ట్ లూరీస్ లవర్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ఇవి. దీనికి నేను ఎంత చెప్పాను చూసారా, జిగెట్ అని చెప్పానని. సరే, మీకు అర్థమైపోతుందిగా జిగెట్. ఆ జిగెట్ ఎలా పెట్టుకుంటారంటే ఇక్కడ నుంచి ఏదన్నా పెన్న గట్ట ఏమైనా తీసుకొని ఆ జిగెట్ ఎంత బారుందో మార్కు చేసుకోండి. కొత్త వాళ్ళు ఎలా పెట్టుకుంటారంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగో జిగెట్ ఉంది కదా, ఇది ఇలా చూడండి ఒకసారి. ఎందుకంటే ఫిష్ని పాడు చేసుకోకండి అనవసరంగా. కష్టపడే డబ్బులతో కొనుక్కుంటున్నారు కదా, పాడు చేసుకోకండి. ఇదిగో ఈ జిగ్గెట్ని ఏం చేస్తారంటే ఫస్ట్ గిలగా, ఇది మొత్తం కాదు, ఇలాగా ఇక్కడికి ఈ పాయింట్కి ఇలా పెట్టుకొని చిన్న పెన్సిలో పెట్టి చిన్న గీత గీసుకోండి. ఇక్కడ అంటే గుర్తుగా అనమాట. గీసుకున్నారు కదా, ఇక్కడికి ఇలా తిప్పుకొని దీంట్లో నుంచి చక్కగా ఇలా తోసి ఇలాగా ఒకదాన్ని తోసి చూపిస్తాను మీకు. దాన్ని బట్టి లెక్క వచ్చేస్తుంది మీకు. ఇదిగో ఇదిగో ఇక్కడ బద్దలైపోయింది చూసారా, ఏది రెక్క మోడలు. ఆ రెక్క మోడలకు బద్దలైన దాంట్లోకి ఇదిగో ఇలా రావాలి. ఇదిగో ఇలా చక్కగా వెళ్ళిపోయి ఇలా తోయండి. ఏది ఇక్కడ ఘాటు ఉంటుంది చూసారా, ఈ గడుకులోకి ఇలా చక్కగా మీరు బెజ్జం పెట్టుకొని ఒకసారి ఇలా పెట్టేసేసుకుంటే చక్కగా లోనకలా నీట్గా వెళ్ళిపోద్ది. ఇలాగా ఓకే, వెళ్ళిపోయింది. ఇదిగో ఇలాగా ఇది ఇక్కడ దారం కట్టుకుంటారు మీరు. ఇక్కడ టేల్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇదిగో ఇది జిగ్గెడ్డు. ఇది జిగ్గెడ్డు. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. పెన్నుతో అందుకే పెట్టుకోమంటున్నాను. నొక్కి పెట్టేసేసుకుంటే సరిపోద్ది. అందులోనే ఇగో మోడల్స్.
ఇక మొత్తం అన్నీ ఒకటే సైజు. ఇవి 12 cm 3 పీస్ అనమాట. ఇది ఇక్కడ రాసం చూసారా, 12 సెంటీమీటర్లో 3 పీసులు. ఇదిగో ఇది అన్నీ. ఇందులో బ్లాక్ కలర్ కావాలంటే ఇదిగో బ్లాక్ కలరు, తర్వాత రెడ్ అండ్ వైట్, ప్యూర్ రెడ్. నెక్స్ట్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ నోటీస్ చేయండి, వైటు, తర్వాతనేమో ఇంకా ఇదొక మోడల్, తర్వాతనేమో ఇంకా వాటర్ మోడల్. ఇక ఇవన్నీ అవే మొత్తం. ఇంకా ఈ పైనుంచి మొత్తం ఇవన్నీ అవే. ఇవన్నీ కూడాను క్యాటలాగ్లో ఆల్రెడీ మెన్షన్ చేసేసాను. ఇవన్నీ మనం ఎప్పుడో చేసుకోవాల్సిన వీడియోలు ఇంకా అలా పెండింగ్ పడిపోయి ఉండటం వల్ల స్పీడ్గా చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మీరు తీసుకున్న ఐటమ్సే, మీరు క్యాటలాగ్లో చూసే ఐటమ్సే అని చెప్పిన ఉద్దేశంతో. తర్వాత రొయ్య చూడండి ఒకసారి ఎంత హెవీగా ఉందో. ఎక్సలెంట్ రొయ్య అనమాట ఇది సీ వాటర్ కానీ ఫ్రెష్ వాటర్లో కానీ వాడవలసిన రొయ్య ఇది. లవర్స్కి, మీకు లూరీ లవర్స్కి అర్థమైపోద్ది. దీనికి సీల్ అయిపోయి ఉంది, తీయడం ధర్మం కాదు. ఇది సీల్ లేకపోతే చూపిద్దిని, కానీ సీల్ అయిపోయి ఉంది ఇది. సరే, ఇది ఇలా చూడండి ఒకసారి, కదుపుతున్నాను ఒకసారి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ. చూసారా, ఇలాంటివి వచ్చినప్పుడు మిస్ చేసుకోకండి ఎవరో లూరీ లవర్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో బయట కాస్టింగ్ మెషిన్లు. మనకి బడ్జెట్లో ఎమోషి మనకి మన బడ్జెట్లో ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇది స్టీల్ అనుకోకండి, ఆ స్టీల్లో బయట కాస్టింగ్ మెషిన్లు వస్తున్నాయని అనుకోకండి. స్టీల్ కోటింగ్ మనకి రెడ్ బ్లాక్ వాళ్ళ కలర్ అలాగనమాట. మెషిన్ మాత్రం నెంబర్ 1గా ఉంటుంది. ఎవరైనా చూసారంటే మీరు సరదాగా వాళ్ళని ఏడిపించవచ్చు కూడా. అది స్టీల్ రాడ్లు తయారు చేస్తారుగా, అక్కడ తయారు చేయించాను రా మెషిన్ అని కూడా సరదాగా ఏడిపించవచ్చు. ఒకసారి మొత్తం చూడండి ఒకసారి సరదాగా, మీ ఫ్రెండ్స్ గట్టా ఉంటారు కదా. అరే ఏంట్రా ఈ మెషిన్ ఎలాగుంది ఏంట్రా, మొత్తం అంతా స్టీల్ తోటి ఎలాగుంది ఏంట్రా. అవునరా, మన ఊరు చివర షాప్ ఉంది కదా స్టీల్ కొట్టుది, అక్కడ తయారు చేయించుకొచ్చానని చెప్పేసి సరదాగా ఏడిపించవచ్చు. సరదాగా అని చెప్తున్నాను. సరే, ఇదిగోండి లాన్ చూసారా, స్పూల్కి దారం ఎక్కువ పడుతుంది దీనికి. మొన్న వీడియోలో కూడా చెప్పా, ఇలా సన్నగా ఉన్న స్పూల్కి దారం ఎక్కువ పడుతుంది. మీకు లాక్ కూడా రిలీజ్ బటన్ ఎంత ఫ్రీగా ఉంది చూసారా, ఇదిగో. తర్వాత ఫ్రీ మూమెంట్ చాలా బాగుంటుంది. ఓకే, దీని రేటు, బరువు మొత్తం అంతా కూడాను డిస్క్రిప్షన్లో పెడతాను. క్యాట్లాగ్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది మీకు. అదే ఎమోషిలోనే ఇది ఒక మోడల్, ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇది మనకి ఆర్మీ టైప్ అనుకోండి, ఇంకా ఆర్మీ టైప్ గ్రీన్ మెటల్ రేడియం టైప్లో వస్తుంది అనమాట. ఇదిగో కలర్ చూసారా, ఆ స్పార్టికల్స్ లాగా ఎంత బాగా లుకింగ్గా ఉంది చూడండి ఒకసారి. చూసారా, ఇది ఇలాంటి చక్కగా కలర్ఫుల్గా వచ్చినప్పుడు ఇది స్పూల్ పెద్దది, దానికన్నా ఈ స్పూల్ పెద్దది. చూసారా, దీనికి మీడియంగా పడుతుంది లైన్. మనం ఎక్కించుకునే లైన్ బట్టి దానికి ఆ కెపాసిటీ ఉంటుంది. ఓకేనండి, ఇది ఒక మోడల్. ఇదిగో ఒకసారి ఇలా చూసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ చూసుకున్నారా, ఇది ఈ హ్యాండిల్స్ గాజు టైప్ వచ్చినాయి చూసారా, బాగుంది మిషన్. ఓకేనండి, ఇంక ఈ మిషన్లకి, ఈ 3 మిషన్ల కోసం, ఈ 3 ఉన్నాయి కాబట్టి మూడిట్ల కోసం కూడాను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. మీకు కాంబోలో వస్తున్న మిషన్లు ఇవి. మీకు బయట కాస్టింగ్ కాంబో కిట్ 7 ఫీట్ 6 ఫీట్ ఉంది చూసారా, ఆ మిషన్లు ఇవి. ఈ 2 మిషన్ల కన్నా ఇది క్వాలిటీ మిషన్. ఇది రేట్లు బట్టి అర్థమైపోద్ది కదా మీకు. చూసారా, మిషన్ ఇంక బాగా ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఇది ఒకసారి మీకు స్పూలు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా, ఫ్రీగా ఉంటుంది, ఎందుకంటే ఆ రెండిట్ల మీద ఇది రేట్ ఎక్కువ, క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మన మీడియం బడ్జెట్లో. ఓకేనండి, సరే. ఈ 3 మిషన్ల కోసం కూడాను మీకు మొత్తం అన్ని ఐటమ్స్ కోసం కూడా క్యాటలాగ్లో మీకు విడివిడిగా ఉంటుంది. సరే, ఇది జూపిటర్ సుపీరియర్. ఇక దీనికోసం మనం ఇప్పటికే బోల్డ్ వీడియోలు చేసుకున్నాం. మన భాషలో చెప్పాలంటే కాఫీ రాడ్, డైవా ఇది ఒరిజినల్ ఉంటుంది చూసారా, అది కాఫీ రాడ్. ఇది డైవా ట్యాగ్ ఉంటుంది.
చాలా వీడియోలో చెప్పాను నేను. అసలు దానికి దీనికి సంబంధం లేదని చెప్తూనే ఉంటాను. అంత వివరంగా వీడియోలో చెప్తూనే ఉంటాను. ఎవరో ఒకళ్ళు కామెంట్‌లోని నాట్ ఏ ఒరిజినల్ దట్ ఈస్ కాఫీ అని అంటారు. మరి నేను చెప్పింది ఏంటండి? నేను తెలుగులోనే చెప్తున్నానుగా. ఇది కాఫీ రాడ్ అని చెప్పాను. అసలు దీనికి దానికి సంబంధం లేదు కూడా చెప్పా. ఇది సాలిడ్ టిప్ ఇది. సాలిడ్ ఇలాంటి రాడ్లు తెచ్చినప్పుడు ఎవరికీ ఇష్టం అవ్వట్లేదండి. మరి ఎందుకనో అర్థం కావట్లేదు గానీ, మంచి మంచి రాడ్లేమో ఇష్టం అవ్వట్లా. అదే వీడియోలో చెప్తున్నా. ఇదిగో ఇది మనకు బయట కాస్టింగ్‌కి, స్పిన్నింగ్‌కి ఎక్సలెంట్‌గా ఉంటది. రేటు కూడా తక్కువ. లైట్ వెయిట్. ఇదొక్కటే సాలిడ్. ఇది మొత్తం అంతా కూడాను మళ్ళీ మామూలుగానే ఉంటది. ఇలాంటి వచ్చినప్పుడు తీసుకోండి అని చెప్పేసానంటే ఏయేయో అడుగుతుంటారు. కస్టమర్ ఏది అడిగితే అది ఇవ్వడం వరకే నా బాధ్యత. ఇదిగోండి. ఓసారి చూసారా? ఇదిగో బ్రాడ్ బాగుంటేనే ఇలా వంచి చూపిస్తాను మీకు. మీడియం హెవీ యాక్షన్ కూడాను మీకు జోకా ఎంత బాగుంటో ఎలా వంగమంటే అలా వంగిద్దనమాట ఇది. ఇది తీసుకోండి అని చెప్తుంటాను. ఇప్పుడు ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీ నా చుట్టమేం కాదు కదా! నా చుట్టం కాదు. మా మా బంధువులు కాదు. మీరు నా బంధువులు. ఇదిగో బాగుందన్నా తీసుకోండి అంటాను. అది కాదన్నా అది బాగుంటదంటగా అంటారు. మీ ఇష్టం. సరేనా? ఇదిగో జూపిటర్ సూపీలో అది 7 ఫీటు. ఇది 8 ఫీటు. ఓకేనండి. ఇది 9 ఫీటు. 10 ఫీటు ఒకసారి ఓపెన్ చేస్తాను మీకు. సేమ్ ఒకటే కలరు, ఒకటే మోడలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. 10 అడుగులదనమాట ఇది. 7 ఫీటును 10 ఫీటు ఒకసారి చూపించేస్తే ఇక అన్ని కలర్స్ అన్నీ డిజైను కలర్స్ మొత్తం అన్నీ ఒకేలాగా ఉంటాయి. వీటి బరువు, రేటు మొత్తం డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఉన్నాయి. ఇదిగోండి. ఫుల్ ఫోమ్ అనమాట. ఫుల్ ఫోమ్ గ్రిప్ ఇది మొత్తం అంతా కూడాను మనకు ఫుల్లు. హెవీ చేపలు పడినప్పుడు మనం ఇలా హ్యాండిల్ చేసుకోవచ్చు. మీరు ఇంకోటి నోటీస్ చేయండి. ఎప్పుడన్నా సరే ఇక్కడ ఫోము, ఈ ఫోము ఇక్కడ నుంచి ఇది కాదు మనకు ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఫోము మన చేతికి ఇదిగో ఇలాగా మన చేతికి గ్రిప్‌కి ఉన్నంత కంపెనీ ఇచ్చిందంటే పెద్ద పెద్ద ఫిష్‌లు హ్యాండిల్ చేయడానికన్న విషయం గుర్తుంచుకోండి. మీకు ఇదే గుర్తు మీకు. ఇక్కడ ఇలా చిన్నగా వచ్చిందనుకో దీన్ని ఒకలా హ్యాండిల్ చేయాలి. ఇంత ఫోమ్ ఇచ్చిందనుకోండి ఇదిగో ఇలాగనమాట. ఇలా హ్యాండిల్ చేసుకోవచ్చు. అంటే పెద్ద చేపలు పడటానికి ఉపయోగపడే రాడ్ అని చెప్పేసానని. నెక్స్ట్ ఇది మొత్తం సాలిడే. డబుల్ గైడ్స్ మొత్తం సాలిడ్. చూసారా? ఇదిగో ఇది సాలిడ్ ఇది. ఇదేమో ఇష్టపడరు అంతే. సరే ఇది చక్కగా అన్న 10 అడుగులలో మాకు లైట్ వెయిట్‌లో ఉండాలన్నా, మాకు స్ట్రాంగ్‌గా ఉండాలన్నా అన్నారనుకో, దీని వైపు లుక్ వేయండి. మీకు ఏది నచ్చితే అది తీసుకుందురు గానీ. ఇది కూడా 10 ఫీటు. మీకు చూసుకోండి ఒకసారి అక్కడ యాక్షన్ చూడండి చివర. పచ్చి జోక ఎలాగా షేక్ అయిపోతుంటదో అలా షేక్ అయిపోతుంటది. ఏంటంటే చెప్తానండి నేను. ఎవరైనా ఒకటే కదా డబ్బులని చెప్తుంటాను. కష్టార్జితం అన్న ఒకటే కదా అని చెప్తుంటాను. అంతే. ఇదిగో రాడ్. ఎంత వంగిందంటే రాడ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది తెలుసా? మిమ్మల్ని దాటి గట్టు అవతలకి వెళ్ళిపోద్ది చేప. ఇదిగో ఎంత వంగితే. ఓకేనా? అది చూడండి. చూసి మీకు ఏది నచ్చితే తీసుకుందరు కానీ మళ్ళీ ఆరికైనా చెప్పాడు అని చెప్పానని మళ్ళీ నా మీద వదిలేయండి. ఎందుకంటే చాలామందికి రాడ్ హ్యాండిల్ చేయడం రాదు. వాళ్ళు ఎలా పడితే అలాగే హ్యాండిల్ చేసేసి చాలా జాగ్రత్తగా చక్కగా ఎరక్కొట్టేసుకుంటారు. ఎరక్కొట్టేసేసుకుని అన్న నువ్వు వీడియోలోనేమో సూపర్ సాలిడ్ తోపు అని చెప్పానన్నాను ఇరిగిపోయిందని అంటారు. ఆ నింద నాకెందుకు? చూపించాను. మీకు ఏం నచ్చితే తీసుకుందరు కానీ. ఓకేనా? ఇవేనండి నేను చెప్పాను కదా సాలిడ్ రాడ్లు ఇవి. మనం ఇప్పుడు వాడే రాడ్లే. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా వీటిని తీసుకోండి అని చెప్పిన చూసారా? ఇది రేటు కూడా ఏంటి 650 750. సాలిడ్ రాడ్లు అన్నప్పుడు బాగా గుర్తుంచుకోండి బాబు. చాలా వీడియోల్లో చెప్తున్నాను. ఒక్కోసారి కలర్స్లో వస్తాయి, ఒక్కోసారి ట్రాన్స్పరెంట్ వస్తాయి, ఒక్కోసారి ఇప్పుడు దీని మీద ఏమని వచ్చింది ఫైర్ ఫాక్స్. నేను ఫైర్ ఫాక్స్ కానీ, ఓకోమా కానీ, క్రోకోడైల్ కానీ, సూపర్ సాలిడ్ కానీ, నా పేరు కానీ, మీ పేరు కానీ, ఏ పేరున్నా సరే నేను వాటిని పట్టించుకోను. మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సాలిడ్డా కాదా? ఇదిగో సాలిడ్ రాడ్ అంటే మరి మాకు ఎలా తెలుస్తుందంటే మన క్యాటలాగ్లో పెడతాం కదా సాలిడ్ రాడ్, సాలిడ్ ఫైబర్ అని. ఇదే చక్కగా థ్రెడ్డింగ్ ఇచ్చారు.
మీకు తెలిసిన విషయమే. మనకి సాలిడ్ అంటే ఏంటండి, లోపల గొట్టం లేనిది. గొట్టం లేకుండా మొత్తం ముద్దగా ఉన్నది సాలిడ్. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది చూపిస్తాను, మీకు అర్థమవుద్ది. ఒక బ్రాండెడ్ది ఇలా చూపిస్తాను. ఇదిగో ఇలా రండి చెప్తాను. ఇదిగో ఇప్పుడు ఇవన్నీ తీస్తున్నా టైం వేస్ట్ అవుద్ది, కానీ ఇదిగో గొట్టం కనిపిస్తుందా, ఇదిగో ఓలు కనిపిస్తుందా, ఇది ఏంటనుకుంటున్నారు, డైవా. ఇదిగో డైవా. ఇలా ఓలు కనిపిస్తుందా, ఇది లాస్ట్ టిప్పే కదా. ఇదిగో నేను ఏమంటున్నానంటే, ఇదిగో దీన్ని ఇదిగో ఇలా చూసుకోండి, సాలిడ్ ఏక ముద్ద. ఇది బ్రాండెడ్ డైవా, ఇది సాలిడ్ అంటే ఏంటి, సాలిడ్ అంటే ఏంటి అంటున్నారు కదా. ఇంకా అప్పటికి మీకు అర్థం కాలేదనుకోండి, ఈ రాడ్ని 2 ముక్కల కింద కోసేసి ఇలా ఇరిపేసి చూపించాలి. ఇంకా ఇదిగో ఇక్కడ నుంచి ఇది మొత్తం సాలిడ్డే, ఇదంతా సాలిడ్డే, మొత్తం సాలిడ్డే. మీకు స్ట్రాంగ్ గా ఉండాలి అన్న, మేము శీలాబోతులు, రాగండ్లు, కాకిమూసులు, గడ్డిమూసులు, పరిగిలు, బొమ్మిడేలు, పెత్తపరకలు, కొరమేళ్ళు, పూమేళ్ళు, వాలుగులు, క్యాట్ ఫిష్లు, పంకస్లు, సీ వాటర్, ఫ్రెష్ వాటర్ అన్నిటికి వెళ్తామన్నా, మాకు బడ్జెట్ లో ఒక రాడ్ కావాలన్నా, అన్ని విధాలా ఉపయోగపడేది మీకు 7 ఫీటు, 8 ఫీటు, 6 ఫీటు. 6 ఫీటు బాగా తేలిగ్గా ఉంటుంది. ఈ రాడ్లో ఉన్న మీకు ఏదన్నా ఇబ్బంది పెట్టే విషయం ఏదైనా ఉంటే, ఈ రాడ్లు బరువుగా ఉంటాయి. ఈ రాడ్లో మీకు మంచి ఏదైనా ఉందంటే 100% ఫుల్ స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. స్ట్రాంగ్ మెటీరియల్ ఇదంతా కూడాను. ఇందులో 6, 7, 8, 9, 10 ఇందాక నేను చెప్పాను చూసారా, ఈ స్టాండ్లు. ఈ స్టాండ్లు చక్కగా పెట్టుకొని పెద్ద పెద్ద ఫిషింగ్లు చేసుకుంటారు. హెవీ స్ట్రాంగ్గా ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు పట్టుకుని పనిచేస్తాయి. అది సముద్రమా, గోదావరి, అదా ఇదా ఏమీ లేదు. పోతే రేట్లు 6 ఫీటు 650, 750, 850, 950, 1050. ఇప్పుడు ఇది 6 ఫీటు. ఇందులో అదే బయట కాస్టింగ్ మనం చూపించాను కదా మీకు, 6 ఫీటు, 7 ఫీట్ 2 ఉంటాయి. ఈ రాడ్ ఒకటి చూపించేసేసి మీకు వీడియో ఇంకా క్లోజ్ చేసేస్తాను అన్న. మాకు సాలిడ్లో మాకు తేలిగ్గా ఉండాలన్నా, 6 ఫీట్ అంటే బాగా చిన్నగా వస్తుందా ఏంటని అంటారు. దీనికి థ్రెడ్డింగ్ ఉండదు. ఇది బయట కాస్టింగ్ రాడ్కి థ్రెడ్డింగ్ ఉండదు. మీరు ఒకటి నోటీస్ చేయండి, బయట కాస్టింగ్ రాడ్కి బయట కాస్టింగ్ మిషన్ పెట్టుకోవాలి. ఇది స్పిన్నింగ్ రాడ్, ఇది 6 ఫీట్ 650, ఇది 6 ఫీట్ 650, 2 650లే. ఈ స్పిన్నింగ్ రాడ్కి మీరు బయట కాస్టింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, స్పిన్నింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అది బయట కాస్టింగ్. ఇది చూసారా కలర్ మారింది చూసారా, ఎంత నేను చూపించిందేమో బ్లాక్, ఇదేమో వచ్చింది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చింది. ఇదే చెప్తున్నా మీకు, ఈ కలర్లు మారినంత మాత్రాన్ని మీరేమనుకుంటారంటే అబ్బో ఇదో మారిపోయింది అది అని చెప్పేసి అనుకొని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది స్పిన్నింగ్ రాడ్, దీనికి బయట కాస్టింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, స్పిన్నింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అది బయట కాస్టింగ్ రాడ్. అది బయట కాస్టింగ్ రాడ్కి బయట కాస్టింగ్ మిషన్ వరకే పెట్టుకోవాలి. ఇది ఒకసారి దీన్ని పెట్టే చూపిస్తాను చూడండి ఒకసారి. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది స్పిన్నింగ్ మిషన్, ఇది స్పిన్నింగ్ రాడ్. ఇదిగో అయిపోయింది. దీంతో మనకి ఒక రాడ్కి ఆ 2 మిషన్లు అనమాట, ఒకటి స్పిన్నింగ్ పెట్టుకోవచ్చు, ఒకటి బయట కాస్టింగ్ పెట్టుకోవచ్చు. దీనికి మట్టికి బయట కాస్టింగ్ మిషనే పెట్టుకోవాలి. దీనికి ఇలాగా ఏంటన్నా తేడా అంటే ఈ గ్రిప్పు, దీనికి కైళ్ళు పైకి ఉంటాయి, దీనికి ఆల్రెడీ మనం పైకి పెట్టుకుని వాడతాం, అంతే తేడా అండి. 2 రేట్లు ఒకటే మొత్తం. మనకేంటంటే 6 ఫీట్ అనేసరికి చక్కగా కంపెనీ రాడ్ లాగా ఉంటుంది అనమాట. అంటే కంపెనీ రాడ్ లాగా అంటే బరువు విషయంలో తేలిగ్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. బరువు ఎంత అన్నది మన క్యాటలాగ్లో ఉంటుంది కదా, దాంట్లో చూడండి, దాంట్లో చూసి ఈ బరువు కాయగలం మనం సరిపోద్దు అనుకున్న వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇది 6 అడుగులు, ఇది ఓకేనా. అది మ్యాటరు. నేనేం చేస్తానంటే ఈ రాడ్ తోటి ఈ 2 రాడ్లతోటి మన ఫిషింగ్ లవర్స్ కోసం ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో బరువు లిఫ్టింగ్ లేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇవి ఎందుకు బాగుంటాయి, ఎందుకు ఆరికన్నా పద్దాకి ఇవే తీసుకుంటా అని చెప్పేసి అని చెప్తున్నాడు. షాపులు ఇన్ని రాడ్లు ఉండగా మీకోసమే చెప్పేది. లేకపోతే ఇప్పుడు అమ్ముకునేవాడిని అనుకోండి, మీరు నచ్చింది తీసుకోండి అని చెప్పేసి అని చెప్తాను. మంచి రాడ్ చెప్పాను అనుకోండి, నాకు బాధ్యత ఉంటుంది. ఓకేనా.
అది నెక్స్ట్ వీడియోలోని అది మిస్ అవ్వకుండా వీడియో, ఎందుకంటే తీసేది మీకోసమే కదా. చక్కగా వెయిట్ లిఫ్టింగ్ లేపి చక్కగా చూపిస్తాను. ఓకేనండి. చాలా ఐటమ్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా చాలా ఐటమ్స్ చూపించాల్సినవి ఉన్నాయి. దగ్గర దగ్గర 2 నెలలు 3 నెలలు మన ఇంటి పనులు మొదలుపెట్టిందా చేసుకోలేదు కదండి. దాని మీద ఇంకా ఏ ఐటమ్ మర్చిపోయినా సరే మన క్యాటలాగ్లో ఉంటుంది చూడండి. ఇదిగో ఇప్పుడు మొత్తం ఐటమ్స్ అని చెప్పాను కదా. మీకు వీడియో ఎంట్రన్స్లో మాట చెప్పా, లాస్ట్ వరకు చూడండి. ఒకసారి చూసి వీడియో పాపం బాగానే చెప్పాడు అనిపిస్తుంది అనుకోండి, ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా ముందే చెప్పానుగా. ఇప్పుడు మీరు మందని అక్కర్లా, మీకు ఫిషింగ్ లవర్స్ కాబట్టి మీకు ఎవరు ఛానల్ ఇష్టమైతే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, మీరు వాళ్ళు వాళ్ళు ఒక చేపలు పట్టిన వీడియో కానీ, వాళ్ళు కొత్త సరుకు వచ్చిన వీడియో కానీ, లేదా మన దగ్గర కొత్త సరుకు వచ్చిన వీడియో కానీ మీకు వెంటనే తెలుస్తుంది. కొత్త రాడ్లు వచ్చినాయి, కొత్త మిషన్లు వచ్చినాయి, దీని మోడల్ ఎంత, దీని రేట్ ఎంత, దీన్ని ఇలా వాడాలి, దీన్ని ఇలా వాడకూడదు, ఇందులో కొత్త కొత్త ట్రిక్స్ తెలుస్తుంటాయి. ఓకేనండి, అది విషయం. మరి మన వీడియో నచ్చిందనుకో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోనే అవి వెయిట్ లిఫ్టింగ్ చూద్దాం. తర్వాత కొత్త సరుకు వస్తుంది, మళ్ళీ ఏది బ్రాండెడ్ వస్తున్నాయి, కొత్త ఫ్రాక్లు వస్తున్నాయి. మళ్ళీ ఆ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.